సారీ సార్, విమల్ ఇస్ బ్రెయిన్ డెడ్, బట్ హార్ట్ బీట్ ఉంది. విమల్లోనే కామన్ హార్ట్ ఉంది కనుక దాన్ని తీసి అఖిల్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనీసం ఒకళ్ళనైనా కాపాడొచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ సూన్. డాక్టర్, వాడికే కాకూడదు, వాడిని కాపాడండి డాక్టర్. ఏం చేస్తున్నారు సార్ మీ పోలీసు? రోజు పేపర్లో చదువుతున్నాం, నార్త్ ఇండియా నుంచి వచ్చి దోపిడీలు హత్యలు చేసి ఎవరికీ తెలియకుండా పరారైపోతున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కనిపెట్టేస్తా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? యూ కెన్ ఎంక్వైర్ నౌ. 1 minute, carry on. ఎక్స్క్యూజ్ మీ సార్. మ్యామ్, కాస్త బయట వెయిట్ చేయండి. ఎక్స్క్యూజెస్ ప్లీజ్. సార్, ఇది ప్లాన్ చేశారు సార్. రాబరీ. ఇట్స్ నాట్ జస్ట్ రాబరీ. డబ్బు కోసం అది షోగా హ్యాక్ చేశారు. ఒక పెన్డ్రైవ్ని మింగేసింది. అందులో మీ కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయని విమల్ చెప్పాడు. దగ్గర పెన్డ్రైవ్ తీసుకుని విమల్కి ఇచ్చాను. తన దగ్గర నుంచి దొంగిలించాలని. సార్, మన పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ. ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకు ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైందా? మీతో కొంచెం మాట్లాడాలి. నేను మీ కంపెనీలో పనిచేసే రఘు వాళ్ళ అమ్మని. ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని వచ్చాను. నీళ్ళల్లో పడి చనిపోయాడు అతను. తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ లో ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్నా వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే, బాయ్. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ లో ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ
కంపెనీ ప్రోడక్టేగా. వెల్ ఇది పిల్లలు తాగేది. పిచ్చి పట్టిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? అందులో ఏం కలుపుతున్నారు చెప్పండి. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఇది నీకు ఎవరిచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చెప్పేస్తారా? తిను తిను, బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. 4 పూట్ల ఇదే తిను. తిను. రాముడు ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధి ఇక్కడికి వచ్చింది. ప్రకాష్ బోలో. రోజు కొట్టుకున్నాం కదా, तो अटैच आदमी उसमें एक मर गया ना, दूसरा आदमी ना వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? అర్థం కదూ. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువే. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా? హలో హలో, డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోర్మిరా, నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని చెబుతుందేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో, ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. మీ ఆవిడకి సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావని నిన్ను పిలిపిస్తే నువ్వేంట్రా ఎలా వాగుతావు? ఉంట్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్.
నా దగ్గర ఒక స్టాఫ్ నెంబర్ ఉంది సార్ అది ఎవరు చెప్పండి సార్ 94440007. రైడ్ చేయడానికి వచ్చాను సార్. ఐఎమ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్ మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి Yes, I వెళ్ళాలి know. ఇక్కడే ఉండండి. మీరు స్టేషన్ చేసి వెళ్ళి స్టాంప్ తీసేసి. మిస్టర్ అఖిల్ అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. స్పెసిఫిక్ రీజన్ అది ఇష్యూ చేయకండి సార్. ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO ISI నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్. గవర్నమెంట్ మిస్టర్ సర్టిఫై చేసినారా? సో దాట్స్ ది ఎండ్ ఆఫ్ ద గేమ్. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్న పిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో, సార్ జీవాన్, మీరు చేసే అక్రమాలను ఎవరెదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. బోల్గా ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్, లెట్స్ హావ్ డిన్నర్. కమ్. కమ్ మీ వడ్డించు. సరేనయ్యా. హే, ఆర్ యు ఆల్ రైట్? రేడు వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. తినాకి ఏంట్రా ఇంకా డల్గా ఉన్నా?
సతీష్తో ప్రాబ్లం అని విన్నాను. జిఎం చెప్పారు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్. నాకెందుకో సతీషే మన రైవల్ కంపెనీస్కి స్పైగా పనిచేస్తున్నాడని అనుమానం. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. విమల్ డెత్ లో వీడు ఇన్వాల్వ్ అయి ఉంటాడని నా డౌట్. విమల్ నీకు తమ్ముడు మాత్రమే. వాడు నా రక్తం వచ్చు. నాకు వాణ్ణి అడ్డంగా నరికేయాలంత కోపం ఉంది. కానీ కోపం చేతకాని వాడి ఆయుధం. బాణం ఎదుర్కోవడం గొప్ప కాదు. ఆ బాణం వేసింది ఎవరు, బాధ్యులెవరు, కారణం ఏమిటో కనిపెట్టాలి. వాడి రూట్లోనే వెళ్ళాలి. దాన్ని తెలుసుకున్న వెనకాల నడిపించే ఆ ద్రోహి ఎవరో కనిపెట్టాలి. వాడి పవర్ని, సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలి. అంత అర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. అవే ఊరికి షిప్లో స్పెషల్ గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని ఈ వల్ల కొన్ని 50 లీటర్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ కలిసి పొదుగు బరువు ఎక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండైతే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది బాబు. సరిపోయినట్టు బయటకు పంపించకుండా ఇక్కడే పడుకుంటారని నాన్నగారు ఆడేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కడు సుత్తే తెలియడులా? వద్దు బాబు, వద్దు ఉంచండి బాబు.